16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 10 మంది ప్రజలకి నెల్లూరు జిల్లా బాగుండాలని, నెల్లూరు టౌన్ బాగుండాలని, మన బాలాజీ నగర్ రేషన్ బాగుండాలని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి నా తమ్ముడు విద్యు భువనేశ్వర ప్రసాద్ గారికి, దీన్ని ఎంతో అద్భుతంగా ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చిన మాకేవారు రమేష్ గారు నిజంగా నా తమ్ముడు లాంటి మన నాన్నగారు రాజశేఖర శర్మ గారు అంటే ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో తెలియని వారు అందరూ. ఆయనకు వయసు అయిపోయినా ఆయన గొంతు ఒక పంచు కంఠం వలె ఉండేది. ఆ మహానుభావులు అదే రకంగా శేషాచార్య గారు, ఇంకా అనేక మంది మా ప్రభాకర్ వాళ్ళ మిత్ర బృందం వారికి, అదే రకంగా అమృతవరం శేష్ కుమార్ గారికి నివాళులర్పిస్తూ ఈరోజు మంచి రోజు, ఒక మంచి కార్యక్రమం జరుపుకున్నాం. ఉగాది కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటా, దేవుణ్ణి నా కుటుంబం బాగుండాలని కోరుకుంటా, స్వార్థం లేదు. అదే రకంగా మన నెల్లూరు జిల్లా అంతా బాగుండాలని, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ గడ్డ బాలాజీ నగర్ రేషన్ నగర్ ప్రాంతం ఇంకా బ్రహ్మాండంగా ఉండాలని పరమేశ్వరుని కోరుకుంటున్నా. ఆ రోజు తూర్పు ప్రాంత పనులు రావాలని బాలాజీ నగర్ రేషన్ నగర్ కాదు, భక్తవర్ధన నుంచి స్టోనోస్పేట వరకు. ఈరోజు మన మంత్రి నారాయణ గారు అందరూ కూడా సంఘం నుంచి మంచినీళ్ళు చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు. వారు అన్ని కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తున్నారు. అదే రకంగా మీకు అందరూ ఆశీస్సులతో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ పోయినసారి ఉన్నాను, వేపదూరు లాంటి ప్రాంతంలో పార్క్ కట్టించాం. 5 ఏళ్ళు మేము ఓడిపోయాం, అది అంటే ఉంది. మళ్ళీ నేను కట్టింది నేనే ఓపెన్ చేయాలని నా కోసం పెట్టాలన్న వాళ్ళు. దాంతోపాటు ముందుగా ఇక్కడే పక్కనే ఒక మహిళలకు ఒక్కటే ఒక పార్కు కట్టించాలని ఆ రోజు అనుకున్నాం. కోర్టులో ఆగిపోయింది. అది మార్చి ఏప్రిల్ కల్లా పూర్తి చేసి మహిళలకు అంకితం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఒట్టి మహిళల వరకే ఒక పార్క్ పెట్టిందని దాదాపు 200 గంటలు ఉంటుందేమో. పద్మావతి నగర్ ప్రాంతం ఆ రోజు టెండర్ పిలిచాం, మేము ఓడిపోయాం, అది ఓడిపోయింది. అట్లాగా నెల్లూరు జిల్లాలంతా కూడా ఒకటే మా కోరిక. ప్రతి మీటింగ్లో మేము చెప్పేది, కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, కోడలు అత్తమామను బాగా చూసుకోవాలి, కొడుకు అమ్మానాన్నను బాగా చూసుకోవాలి. కొంతమంది అంటుంటారు, మా అమ్మా నాన్నని, నాకు ఫ్రెండ్ ఉండేవాడు శ్రీనివాసులు, చిన్నప్పుడు ఏరా ఎక్కడో బాగున్నాం, అమ్మా నాన్న ఎక్కడ, వాళ్ళ మామ ఒక మంచి ఆశ్రమంలో చేర్పించాను, మంచి ఫుడ్ పెడుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారన్నారు. సిగ్గు లేదా నీకని అడిగా. నీ అమ్మా నాన్నకు ముద్ద పెట్టినప్పుడు బిడ్డగా నువ్వు ఎందుకో అని అడిగా. నీతో స్నేహం చేస్తుందని కూడా నాకు నచ్చడం లేదు. చిన్నప్పుడు నా తల్లి నా తండ్రి నన్ను లాలించి నాకు గోరు ముద్దలు పెట్టి ఇంత వాడ చేసినప్పుడు వారిని తిరిగి ఏ తల్లిదండ్రులు కోరుకోరు, మాకు ప్రమాణాలు కావాలి, ఇది కావాలి. తన బిడ్డ పెట్టే పచ్చడి మెతుకులైనా బిడ్డ దగ్గరే ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. దయచేసి ప్రతిసారి మేము చెప్తున్నాం, తల్లిదండ్రులు బాగా చూడాలి. తల్లిదండ్రులు ప్రేమించిన వాడు దేశాన్ని ప్రేమించలేడు. అందుకే రుడా తరఫున ఎనగాళ్ళమ్మ తల్లి మన నెల్లూరుకి మన గ్రామ దేవత. ఆమెకి ఎంతో మంది మంత్రులు ఉన్నా ఆమెకి ఒక ఘాట్ కట్టేటటువంటి భాగ్యం కలగలేదు. ఆ అదృష్టం అది నాకే ఇచ్చింది ఆ తల్లి. ఆమె ఘాట్ కట్టించాను. రేపు త్వరలో పూర్తి చేయబోతున్నాం. అక్కడే ఐ లవ్ నెల్లూరు అని బోర్డు పెట్టాం. మేము ఓడిపోవడం ఆ బోర్డు కూడా పోయింది. అన్నీ పెట్టించి ప్రతి వీధిలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఐ లవ్ నెల్లూరు, నేను నెల్లూరును ప్రేమిస్తున్నాను అనే భావన మనలో ఉన్నప్పుడు ఒక పచ్చదనం. దీనికి నారాయణ గారు, మంత్రి నారాయణ గారు ఫుల్గా ఆయన కోఆపరేట్ చేస్తున్నారు. వారి సారథ్యంలో నెల్లూరులో ఎక్కడ రోడ్డు మీద చెత్త లేని నగరంగా
పరిశుభ్రంగా మనం తయారు చేసుకుందాం. కనీసం ఇప్పుడు నుంచే ట్రై చేస్తే వచ్చే 5 ఏళ్ళకైనా మనం బాగుంటుందని కోరుకుందాం. నారాయణ గారు చేసే కృషికి మనందరం కూడా సహకరిస్తాం. రుణా చైర్మన్ గా బాధ్యతలు నెల్లూరు జిల్లా అంతా ఉంది. నెల్లూరు జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా చేసి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని, నేను ప్రేమించే నా దైవ స్వరూపులు నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ అబ్బాయి రేపు ఫస్ట్ సినిమా తీయబోతున్నాడు, అది ఈశ్వరానుగ్రహంతో ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, తాతకి నాన్నకి తగ్గ తనయుడిగా మోక్షంగా ఉండాలని కోరుకుంటూ, అదే రకంగా లోకేష్ బాగుండాలని, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారి మీ అందరి కుటుంబాలు, మీ అందరి బిడ్డలు మంచి, మీ కూతుర్లు ఉంటే మంచి అల్లుళ్ళు రావాలని, అబ్బాయిలు ఉంటే మంచి కోడళ్ళు రావాలని, వాళ్ళంతా మిమ్మల్ని చూసుకోవాలని ఆ ఈశ్వరుని కోరుకుంటూ మా తమ్ముడు వృత్తి ప్రసాద్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా. ప్రసాద్, హ్యాపీ బర్త్డే ప్రసాద్. ఓం నమః శివాయ.